ఆరోగ్యానికి నష్టం చేసే ఆహారపు అలవాట్లతోనే లేనిపోని రోగాలకు కారణమన్నారు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు బంజారాహిల్స్ గేట్ నుంచి పంజాగుట్ట గేట్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. హైపర్ టెన్షన్ బారిన పడుతున్న వారిలో గుండె జబ్బులు పెరుగుతున్నాయని చెప్పారు. పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచించారు. వయసుతో సంబంధం లేకుండా బీపీ కారణంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారని, జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు డాక్టర్లు. Is according to latest guidelines 120/70 120/70 మాత్రమే బ్లడ్ ప్రెషర్ ఉండాలి. దీనికన్నా ఎక్కువైతే యోగా 6 months యోగా చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ చేయటం చేయాలి. దీనికోసం రోజు సాల్ట్ తగ్గించాలి, పొటాషియం ఎక్కువ చేయాలి, పిజ్జా బర్గర్స్ ఆపేయాలి, మన ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి, 30 నిమిషాలు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, అధిక బరువును తగ్గించాలి, మాంసపు ఆహారాన్ని తగ్గించటం మంచిది. సైలెంట్ కిల్లర్ మన అవయవాల్లో ఉన్న మెదడును, గుండెను, కిడ్నీని ఇది పాడు చేయడానికి చూస్తుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. కాబట్టి మీరు ఎక్కువగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని బీపీని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడము, మంచి ఆహారం తీసుకోవడము, రెగ్యులర్గా మందులు తీసుకోవడము, దీనివల్ల దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన శరీరము దేవుడిచ్చిన వరము, దీన్ని కాపాడుకోవడము ఆరోగ్యం ముఖ్యము. ఇది కొంతమందిలో కొన్ని కారణాలు కనిపిస్తాయి. కారణాలు కనిపించకుండా చాప కింద నీరులాగా కూడా వ్యాపించే లక్షణాలు కలిగినటువంటి అధిక రక్తపోటు మూలన ఈ అందరూ ప్రాణాంతక వ్యాధులు బారిన పడుతున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి దీన్ని బట్టి ఇది తెలిసినప్పుడు అశ్రద్ధ పడకుండా రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో చెకప్ చేయించుకుంటూ చికిత్స తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.